హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండిట్లో మనం ఏది ముందు తీసుకోవాలి? హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మనం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి తీసుకోవాల్సి ఉంటుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే అది మనం జీవించున్నంత కాలము మనకు ఆ పాలసీ అనేది వర్తిస్తుంది. ఇన్ కేస్ మనకి ఏమైనా రిస్క్ జరిగినప్పుడు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తాలూకా అమౌంట్ని మన ఫ్యామిలీకి అందివ్వడం జరుగుతుంది. కానీ రెండింటికి ఒకేసారి మంత్లీ అమౌంట్ పే చేయడం అనేది మధ్య చిన్న తరగతి వారికి చాలా కష్టమైన విషయం. అందువల్ల ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ సంస్థ ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది. ఇందులో ప్రతి నెల ₹590 చెల్లించడం ద్వారా 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్సు మరియు హెల్త్ ఇన్సూరెన్సు రెండింటిని ఒకేసారి పొందవచ్చు. అంతేకాకుండా ఈ రెండింటికి ఒకేసారి చాలా తక్కువ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ద్వారా ఈ పాలసీని పొందవచ్చు. ఈ ప్లాన్ పేరే ఎస్బీఐ లైఫ్ వారి పూర్ణ సురక్ష ప్లాన్. ఈ ప్లాన్ యొక్క హైలైట్స్ చూసినట్లయితే దీంట్లో 6 రకాల బెనిఫిట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ది కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందివ్వడమే కాకుండా ఆ వ్యక్తికి 36 రకాల వ్యాధుల నుంచి భద్రతను కూడా కల్పిస్తుంది. 2 లైఫ్ స్టేజ్ రీబ్యాలెన్సింగ్. ఇందులో మీరు కట్టే ప్రీమియంలో 80% టర్మ్ ఇన్సూరెన్స్కి, 20% హెల్త్ ఇన్సూరెన్స్కి కవర్ చేయబడుతుంది. అది కొంత సమయం తర్వాత ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. 3 క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్. ఇందులో కంపెనీ లిస్ట్అవుట్ చేసిన 36 రకాల క్రిటికల్ ఇల్నెస్ అనారోగ్యాలలో అది హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ ట్యూమర్ కానీ, క్యాన్సర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలా ఈ 36 రకాలలో దేనికైనా గురైనట్లయితే అవి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ 4వది ప్రీమియం వేవర్ బెనిఫిట్. దీనికోసం వేరే కంపెనీలో అయితే ఈ రైడర్ కోసం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుంది. కానీ దీంట్లో ఇన్బిల్ట్ ఈ రైడర్ ఇవ్వడం వల్ల మనం క్రిటికల్ ఇల్నెస్కి గురైనప్పుడు ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ మాఫీ చేయబడతాయి. అంతేకాకుండా పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఈ పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాత నుంచి డెత్ బెనిఫిట్ మరియు 90 రోజుల తర్వాత నుంచి క్రిటికల్ ఇల్నెస్ కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 5వది ఫిక్స్డ్ ప్రీమియం. దీంట్లో మనం స్టార్టింగ్లో ఎంతైతే ప్రీమియం తీసుకున్నామో అంతే ప్రీమియంని త్రూఅవుట్ ది పాలసీ పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 6వది ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో అండర్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు. నెక్స్ట్ ఈ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ చెక్ చేసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 65 సంవత్సరాలు. అదేవిధంగా మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 28 సంవత్సరాలు, మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 75 సంవత్సరాలు. నెక్స్ట్ ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే మినిమం సమ్ ఎష్యూర్డ్ అంటే బీమా 20 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం సమ్ ఎష్యూర్డ్ వచ్చి 2.5 crores. నెక్స్ట్ పాలసీ టర్మ్స్ వచ్చి 10, 15, 20, 25, 30 సంవత్సరాల్లో ఏదో ఒక దాన్ని మనం ఎంచుకుని ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఫ్రీ లుక్ పీరియడ్ వచ్చి 15 రోజులు. అంటే ఈ 15 రోజుల్లో మనకి ఒకవేళ పాలసీ నచ్చనట్లయితే పాలసీని రిటర్న్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ కూడా పే చేయవచ్చు. ఇందులో మినిమం ప్రీమియం ఇయర్లీ ₹3,000, హాఫ్ ఇయర్లీ ₹1,500, అదేవిధంగా మంత్లీ ₹250 పే చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం ప్రీమియం చూసినట్లయితే ఇయర్లీ ₹9,32,000, హాఫ్ ఇయర్లీ ₹4,75,000, మంత్లీ ₹80,000 కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. దీంట్లో వ్యక్తి యొక్క వయసు 30 సంవత్సరాలు ఉన్నట్లయితే అతను 50 లక్షల బీమా తీసుకున్నాడు అనుకుందాం. ఇతను ప్రతి నెల ₹590 పే చేయవలసి ఉంటుంది. ఈ ₹590లో అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ 50 లక్షలు ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు కూడా కవర్ అవుతాయి. అయితే ఇందులో పాలసీ టర్మ్స్ 10 నుంచి 30 సంవత్సరాల వరకు ఏదో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఈ వ్యక్తి 10 సంవత్సరాల పాలసీ టర్మ్ ఎంచుకున్నట్లయితే అతనికి ప్రతి సంవత్సరం 15% చొప్పున టర్మ్ ఇన్సూరెన్స్లో అమౌంట్ కట్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అదే 15 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను ఎవ్రీ ఇయర్ 10%, 20 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను ఎవ్రీ ఇయర్ 7.5%, 25 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను ఎవ్రీ ఇయర్ 6%, 30 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను ఎవ్రీ ఇయర్ 5% చొప్పున టర్మ్ ఇన్సూరెన్స్లో కట్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏజ్ పెరిగే కొద్దీ టర్మ్ ఇన్సూరెన్స్లో అమౌంట్ కొంచెం తగ్గి హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అది ఎలా అనేది ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో చూద్దాం. సపోజ్ ఒక వ్యక్తి ₹20 లక్షల బీమా తీసుకుని అతను 10 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నాడు అనుకుందాం. ఈ 10 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను అతనికి ఎవ్రీ ఇయర్ 15% అమౌంట్ టర్మ్ ఇన్సూరెన్స్లో కట్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే ఇతనికి ఫస్ట్ ఇయర్ 20 లక్షల బీమాకి గాను 16 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్లోను, 4 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్లోను యాడ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ 15,40,000 టర్మ్ ఇన్సూరెన్స్లోను, 4,60,000 హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్తుంది. ఎందుకంటే 15% యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. థర్డ్ ఇయర్ 14,80,000 హెల్త్ ఇన్సూరెన్స్లో 5,20,000, ఫోర్త్ ఇయర్ 14,20,000
హెల్త్ ఇన్సూరెన్స్లో 5,80,000. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ 15% యాడ్ అవుతూ వస్తుంది. ఆ విధంగా 10th ఇయర్కి వచ్చేటప్పటికి టర్మ్ ఇన్సూరెన్స్లోని అమౌంట్ 16 లక్షల నుంచి 10,60,000 వరకు తగ్గుతుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్లోని అమౌంట్ 4 లక్షల నుంచి 9,40,000 పెరగడం అనేది జరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పెరిగింది. ఈ విధంగా మనం తీసుకున్న పాలసీ సమయాన్ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్లో అమౌంట్ తగ్గుతూ హెల్త్ ఇన్సూరెన్స్లో అమౌంట్ పెరిగి రీబ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. నెక్స్ట్ ఇదే వ్యక్తి 20 లక్షల బీమాకు గాను 10 సంవత్సరాల పాలసీ టర్మ్కి ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తున్నాడు అనుకుందాం. ఇతనికి 5వ సంవత్సరానికి వచ్చేటప్పటికి క్రిటికల్ ఇల్నెస్ యొక్క అమౌంట్ వచ్చి 6,40,000 అవుతుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చి 13,60,000 అవుతుంది. సపోజ్ ఇతనికి 5వ సంవత్సరంలో అనారోగ్యానికి గురైనట్లయితే ఇమీడియట్గా 6,40,000 అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయినా క్రిటికల్ ఇల్నెస్కి గురయ్యాడు కాబట్టి తర్వాత ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి, కంపెనీయే కట్టుకుంటుంది. మనం ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కానీ ఈ పాలసీ అనేది అప్ టు 10 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది. అది ఎంత అంటే ఆల్రెడీ క్రిటికల్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ 13,60,000 ఈ 10 సంవత్సరాల్లో ఏ విధమైన రిస్క్ జరిగినా ఆ అమౌంట్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ లైఫ్ యొక్క పూర్ణ సురక్ష ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.